హాయ్ విని, మీకు మంచి స్టోరీ చెప్తా. ఒక ఊర్లో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఒక చిన్న ఇల్లు కట్టుకొని అలా నివసిస్తూ ఉన్నారు. ఒకరోజు భార్య బయటకు వచ్చినప్పుడు ఆ ఇంటి ముందు ముగ్గురు ఒక బెంచ్ పైన కూర్చొని ఉన్నారు. వాళ్ళ ఇంటి వైపు చూస్తూ కూర్చున్నారు. ఈవినింగ్ భార్య మళ్ళీ బయటకు వచ్చినప్పుడు ఆ ముగ్గురు అక్కడే కూర్చొని ఉన్నారు. భార్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అదేంటి మీరు మా ఇంటి వైపు చూస్తూ కూర్చున్నారు, ఏంటి కారణం అని అడిగినప్పుడు వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆన్సర్ చెప్పారు. ఏంటంటే, నా పేరు వెల్త్ అంటే సంపద, నా పేరు సక్సెస్ విజయం, లవ్ అని చెప్పి ముగ్గురు చెప్పడం జరిగింది. ఈ ముగ్గురు చెప్తారు, మీకు ఒక చాయిస్, ఈ ముగ్గురులో ఒకళ్ళు మాత్రమే మీరు చూస్ చేసుకోగలరు అని చెప్పడం జరుగుతుంది. భార్య అంటే ఒకటే చాయిస్ కదా, నేను డెసిషన్ తీసుకోను, నేను నా హస్బెండ్ని అడిగి వస్తానని చెప్పి లోపలికి వెళ్తాను. హస్బెండ్తో జరిగిన కథ అంతా చెప్తుంది. హస్బెండ్ ఏమంటాడంటే, సో వెల్త్ అంటే ఎవరికైనా ఇష్టం కదా, వెల్త్ ఉంటే అన్నీ ఉంటాయని చెప్పి మనకి అభిప్రాయం. సో హస్బెండ్ ఏం చేస్తాడంటే, వెంటనే ఒక డెసిషన్ తీసుకొని వెంటనే తన చాయిస్ చెప్పేస్తాడు. వెల్త్, తను ఏమనుకుంటాడంటే, వెల్త్ ఉంటే అన్నీ ఉంటాయి కదా, ఆ వెల్త్ అన్నిటికీ మూలం కదా అని చెప్పి వెల్త్ అంటాడు. భార్య ఆలోచించి బయటకు వెళ్తుంది. వెళ్ళిన తర్వాత భార్య ఈ ముగ్గురిని అడుగుతుంది, మీలో ప్రేమ అంటే ఎవరు, లవ్ అంటే ఎవరు అని చెప్పి అడిగితే, లవ్ లేచి నడిచినప్పుడు లవ్తో పాటు ఏంటంటే వెల్త్, అదేవిధంగా సక్సెస్ కూడా లేచి నడవటం మొదలుపెట్టింది. భార్య అడుగుతుంది, అదేంటి నేను ఒక ఎలిమెంట్నే చూస్ చేశాను కదా అని అడుగుతుంది. అప్పుడు వీళ్ళు చెప్తారు ఏంటంటే, ప్రేమతో పాటు మిగతా 2 ఎలిమెంట్స్ వస్తాయి, ఎందుకంటే ప్రేమ ఉంటే ఇవన్నీ ఉన్నాయి. సో ప్రేమ చూస్ చేసినప్పుడు ఏమైందంటే అక్కడ వెల్త్ వచ్చింది, సక్సెస్ కూడా వచ్చింది. ఒకటి గుర్తించండి, సంతోషం ఉంటే అల్టిమేట్గా సక్సెస్ ఉంటుంది, వెల్త్ ఉంటుంది. గుర్తించండి, జీవితంలో ఇది మనకి సంతోషాన్ని కోరుకోవాలి. మనకి సంతోషం ఉంటే ఆటోమేటిక్గా అన్ని ఎలిమెంట్స్ మన జీవితంలో ఫుల్ఫిల్ అవుతాయి. ఇప్పుడు ఆమె వెల్త్ని కోరితే వెల్త్ మాత్రమే వద్దును, సక్సెస్ని కోరితే సక్సెస్ మాత్రమే వద్దును, ఇది జరిగేది. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, ఈమె ఒకటి కోరితే మిగతా 2 కూడా రావడానికి ఆస్కారం ఉంది. ఏంటంటే లైఫ్ అంతేనండి, ఎప్పుడైతే మనం లవ్ని మనం కోరుకుంటామో, మన జీవితంలో మన లవ్ అనేది ఎలిమెంట్ మనలో ఉందో మనకు ఆటోమేటిక్గా సక్సెస్, అదేవిధంగా వెల్త్ కూడా తానే వస్తుందండి. ఒక్కసారి వెయిట్ చేసి చూడండి. ప్రేమ అనే ఆ ఒక ఎలిమెంట్ని మనం ఎప్పుడైతే ఎక్కువగా ఫోకస్ చేస్తామో, ఎన్కిండిల్ చేస్తామో, మనకి మిగతా అన్నీ మంచి జరుగుతాయండి. థింక్ ఆఫ్ దిస్, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్.